తెలుసా? ప్రాస్పరిటీ. అయితే ఈ ప్రాస్పరిటీ మెటీరియల్ భౌతికమైనవే కాకుండా ఆత్మ సంబంధమైనవి. మొట్టమొదటిగా ఆత్మీయంగా మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. విశ్వాస యాత్రలో దేవునితో నడిచేవారుగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారుగా మారాలి. దేవుని వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారుగాను, దేవుని చిత్తం నెరవేర్చేవారుగాను, యేసుక్రీస్తు ప్రభువారు మీకు ధరింపు చేసిన నీతిని నిలబెట్టుకునేవారుగాను, నీతి ఫలాలు గలవారుగాను జీవిస్తే తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. నీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ దేవుని దయలో దేవుని కృపలో ఎదుగుతున్నావా? నీకు ప్రతిఫలం రాబోతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు. మీ ఆకలి దేనికోసం? నీతిగా బతకాలనా? దేవుని చిత్తం నెరవేర్చాలనా? దేవుని వాగ్దానాలను పట్టుకొని ప్రార్థిస్తూ విశ్వాసంతో ముందుకు సాగాలని మీరు ఆశిస్తున్నారా? అయితే తప్పనిసరిగా నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా ప్రవహిస్తాడు. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా, నా పాపములు క్షమించండి, నన్ను మన్నించండి, నా హృదయంలోకి మీరు రండి, నా రక్షకుడిగా మీరు నన్ను నడిపించమని ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన నీతిమంతుని రక్తము నీలో ఉన్న ప్రతి పాపమును కడిగివేసి పరిశుద్ధులుగా చేయడమే కాకుండా ఆయన నీతి మనకు ధరింపజేస్తాడు.